ఎంపీ బరిలో నిలిచే మహిళా నేతల లిస్టులో రాణి రుద్రమ, డీకే అరుణ, బంగారు శృతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లిస్టులో రాణి రుద్రమ పేరు ముందు వరుసలో ఉంది. జహీరాబాద్ నుంచి రాణి రుద్రమకు అవకాశం ఇవ్వొచ్చని టాక్. మల్కాజ్గిరి ఎంపీ సీటు నుంచి కూడా ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇక రాణి రుద్రమ గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గట్టి పోటీయే ఇచ్చారు. రాణి రుద్రమ పోటీ చేయడం వల్ల సిరిసిల్లలో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా రాణి రుద్రమకు మంచి వాక్చాతుర్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా ఉన్నారామె. తెలంగాణ రాజకీయాలపైన కమాండ్ ఉంది. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడంలో దిట్ట ఆమె. మీడియా చర్చల్లో బీజేపీ వాయిస్ని వినిపించడంలో ఆమె అందరికంటే ముందుంటారు. గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా రాణి రుద్రమ మాట్లాడే విధానాన్ని చూసి కాకలు తీరిన రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా గతంలో జర్నలిస్టుగా ఆమె పనితీరు, తనకున్న వాగ్దాటి ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. ఈ తరుణంలో ఆమెను ఎంకరేజ్ చేస్తే బీజేపీకి మరింత లాభం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అటాకింగ్ వాయిస్గా గుర్తింపు పొందిన రాణి రుద్రమను ఎంకరేజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే బీజేపీ పెద్దలు రాణి రుద్రమను ఢిల్లీకి పిలిచి మాట్లాడినట్లు సమాచారం. సిరిసిల్లలో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు టాక్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కూడా కమలం పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారు. హైకమాండ్ జరిపిన సర్వేల్లోనూ రాణి రుద్రమకు మంచి మార్కులు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి తెలంగాణ బీజేపీ ప్రముఖులతోనూ రాణి రుద్రమకు సత్సంబంధాలే ఉన్నాయి. కిషన్ రెడ్డి మొదలుకొని లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి కీలక నేతల దగ్గర మంచి పేరుంది. రాష్ట్ర నేతలు ఎవరితోనూ ఎలాంటి పేచీలు లేవు ఆమెకు. కాబట్టి బీజేపీ హైకమాండ్ రాణి రుద్రమకు ఎంపీ సీట్ ఇస్తే రాష్ట్ర నేతలు కూడా ఆమెను వెన్నంటే నిలిచే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసినా రాణి రుద్రమకు మంచి ఛాన్సే ఉంది. అందుకే భువనగిరి ఎంపీ సీటు నుంచి రుద్రమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఆమె మాత్రం మల్కాజ్గిరి వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మల్కాజ్గిరి సీట్ అయితే బెటర్ అని పార్టీ పెద్దలకు ఆమె విన్నవించుకున్నట్లు టాక్. అయితే అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా రాణి రుద్రమకు ఎంపీ సీటు దక్కడం మాత్రం ఖాయమని తెలుస్తుంది.